సో ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలో ఎలాంటి పరిస్థితి ఉంది, సో అక్కడ కార్యకర్తలను కావచ్చు లేదా ఆందోళనకారులను పోలీసులు తరిమివేస్తున్నారా లేదా, వీటికి సంబంధించినటువంటి లైవ్ అప్డేట్ అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. అలానే ప్రసాద్ కావచ్చు, సత్య వీరు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. అలానే గుంటూరులో అంబటి రాంబాబును ప్రస్తుతం పోలీసులు అదుపులోనే ఉన్నారు. ఆయన రాత్రి అరెస్ట్ చేశారు. సో అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి అప్డేట్ కూడా అందించేందుకు సాంబశివరావు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. ఒకసారి ముందుగా మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు దగ్గరికి వెళ్దాం. రామారావు, ఏంటి అసలు ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ నివాసం పైన దాడికి దారి తీసినటువంటి ప్రధాన కారణాలేంటి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? రైట్, మనం చూస్తున్నాం ఇబ్రహీంపట్నంలో ప్రస్తుతం పరిస్థితి చూస్తే మాత్రం చాలా ఉద్రిక్తంగా ఉందనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. మైలవరం నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చినటువంటి కార్యకర్తలు కావచ్చు, లేకపోతే టీడీపీకి అలానే కూటమి సంబంధించినటువంటి క్యాడర్ ప్రస్తుతం అక్కడ నిరసన అయితే కొనసాగిస్తోంది. పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. సో మొదట నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తారని మాత్రమే తెలిసింది, కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తే మాత్రం అక్కడ చాలా చేదాటిందని మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. సో ప్రస్తుతం పరిస్థితులను అదుపు చేసేందుకు ఒకవైపు పోలీసులు ప్రయత్నిస్తున్నారు, కానీ ఆందోళనకారులు మాత్రం అక్కడి నుంచి కదలకపోవడంతో అటు విజయవాడ హైదరాబాదు మార్గంలో ఇదంతా కూడా ట్రాఫిక్ కూడా స్తంభించింది. మరొక వైపు పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. సో ఇబ్రహీంపట్నంలో నెలకొన్నటువంటి పరిస్థితులపైన మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. రామారావు, ఏంటి ప్రధానంగా ఆయన పైన ఆయన నివాసం సంబంధించి దాడి చేయడానికి కారణాలేంటి, ప్రస్తుతం పరిస్థితి ఏమైనా అదుపులోకి వచ్చిందా, అలానే కొనసాగుతోందా? శ్రీహరి, ఇబ్రహీంపట్నంలో ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. మొన్న జైలు నుంచి విడుదలైన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు లోకేష్ పై కూడా నోరు బారేసుకున్నాడు జోగి రమేష్. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన ఇంటిపై దాడి చేయటమే కాకుండా ఆయన ఇంటికి నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. ఈ లోపు పోలీసులతో పాటు అక్కడ ఉన్న స్థానిక ప్రజలు మేల్కొని ఆయన్ను ఆ ఇంటికి ఈ ప్రమాదాన్ని నివారించారు అని చెప్తున్నారు. అయితే జోగి రమేష్ దాదాపుగా అంతకుముందు కానీ, అంటే తెలుగుదేశం ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది ఉండవల్లి కరకట్ట దగ్గర ఉన్న నివాసంపై కూడా దాడికి వెళ్లటమే కాకుండా ఇదేమిటని ప్రశ్నిస్తే ఆయన కేవలం నేను అపాయింట్మెంట్ కోసం పోయాను అని చెప్పి కూడా చెప్పారు. అంతేకాకుండా ఉండవల్లి కరకట్ట మీద, అంటే ఇక్కడ విజయవాడ నుంచి మోటెల్ గెస్ట్ హౌస్ మీదుగా ఉండవల్లిలో చంద్రబాబు నివాసం ఉంటుంది, కరకట్ట మీదుగా అక్కడి నుంచి వెళ్తే రాజధాని ఉంటుంది. ఇక్కడ మోటెల్ కృష్ణవేణి మోటెల్ నుంచి కరకట్ట దగ్గర ఉన్న ఆయన నివాసం వరకు కూడా వాహనాల కాన్వాయ్, జోగి రమేష్ వెళ్లే వాహనాల కాన్వాయ్ కొలువు తీరింది. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలు అందరూ కూడా పెద్ద ఎత్తున కర్రలు, రాడ్లు తీసుకొని అక్కడికి వెళ్లటమే కాకుండా అడ్డు వెళ్లిన బుద్ధా వెంకన్నపై కూడా, ఆ రోజు అడ్డు వెళ్లిన బుద్ధా వెంకన్నపై కూడా దాడి చేశారు. ఆయన కొద్దిసేపు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే ఆ తర్వాత ఆయనకు మంత్రి పదవి రావడంతో పాటు శాసనసభలో కూడా రఘురామకృష్ణరాజుతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కూడా ఆయన చాలా అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆ రోజు తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు. ఇప్పుడు తాజాగా మొన్న జైలు నుంచి విడుదలైన తర్వాత లోకేష్కు మైండ్ పోయింది అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కూడా వయసు పెరిగే కొద్దీ ఆయనకి బుద్ధిపోతుంది అని చెప్పి ఈ విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆగ్రహానికి గురయ్యాయి. ఈ నేపథ్యంలో నేను నిన్న గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు నిన్న ఉదయం వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళి వచ్చే క్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు వేసిన ఫ్లెక్సీ, తిరుమలలో నెయ్యి కల్తీ మహాపాపం అని చెప్పేసిన ఫ్లెక్సీని చించివేయడానికి వైసీపీ నేతలు కొంతమంది వెళ్ళగా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఈ సమయంలో ఆయన కాన్వాయ్ను కూడా అడ్డుకున్న సమయంలో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆయన తల్లిదండ్రులను కూడా చాలా అసభ్య పదజాలంతో దూషించారు. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా ఆయన నివాసం మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు జనసేనకు చెందిన నేతలు కూడా వెళ్లారు. అయితే వైసీపీ నేతలు ఈ సమయంలో అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ తెలుగుదేశం నేతలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున అక్కడికి వెళ్లటంతో అక్కడ చాలా రాత్రి వరకు కూడా ఉద్రిక్తత కొనసాగింది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ సమీపంలో జోగి రమేష్ ఫ్యామిలీ ఇంట్లో లేరు అని తెలుస్తోంది. అసలు లేరా, లేకపోతే
ఈ రకమైనటువంటి అటాక్ జరుగుతుందని ముందే తెలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయారా ఏంటి అసలుకి? అయితే జోగి రమేష్ ఇంటి మీద దాడి జరిగిన సమయంలో జోగి రమేష్ కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవరు లేరు. అయితే లోపలికి వెళ్లి ఫర్నిచర్ని దగ్ధం చేయడంతో పాటు పెద్ద ఎత్తున విధ్వంసానికి దిగారు. ఆ ఫర్నిచర్ని దగ్ధం చేయటం, ఫర్నిచర్ని విధ్వంసం చేయటం, అదేవిధంగా ఇంటి ఆవరణ మొత్తం కూడా పగలగొట్టారు. దీంతో పాటు ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడంతా కూడా విధ్వంసం సృష్టించారు. మైలవరం నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి తరలి వచ్చారు అని చెప్తున్నారు. ఇంకా అక్కడ పోలీసులు కొద్దిసేపటి క్రితమే ప్రాంతానికి చేరుకున్నారు. వాళ్ళందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితి ప్రశాంతంగా ఉంది అని చెప్తున్నారు. మనకు కొన్ని విజువల్స్ కూడా వచ్చాయి. అక్కడ ఎక్స్క్లూజివ్గా ఏం జరుగుతుంది అనేది కూడా మన రిపోర్టర్స్